ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు భవిత రాజీవ్ వివాహము ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా పూజను సమర్పించేవారు జీవి సాగర్, జి అనితాదేవి. పిచ్చయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కె చిన్నమ్మ, రాజు, రాణి. సోనియా సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా సంతానవరం కొరకు. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల, సంరక్షణ, అభిషేకం కొరకు. కె విమలమూర్తి కుటుంబంలో ప్రభు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పిల్లల మంచి ఆరోగ్యం, ఉద్యోగాల కొరకు. పి సునీల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో ప్రభు సంరక్షణ, పోయిన డబ్బులు దొరుకునట్లుగా పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చి బిషప్ తుమ్మ బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మక్కెన శౌర్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత. థోమస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియ తల్లి తోడుగా ఉండాలని. ముత్తంగిలో సేవలు అర్పిస్తున్న వందనకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, తను చేసే సేవలో పరిశుద్ధాత్మను పొంది ఇంకా సేవలు అందించాలని పూజను సమర్పించేవారు ఆంజనేయులు. పెంటారెడ్డి కుమారి తలంపును నెరవేరినట్లుగా మరణించిన లింగారెడ్డి, జ్వాన్యేశ్ రెడ్డి, జతురుతమ్మ ఆత్మశాంతి మరియు అలాగే పెంటారెడ్డి బెర్నారెడ్డి ఆగ్నేశమల ఆత్మశాంతి కొరకు. డి సంజయ్ కుమార్, విజయ, శ్యామచందర్, అజయ్ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, అప్పు సమస్య నుండి విడుదల, కుటుంబం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. గోవిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా పూజను సమర్పించేవారు బాల తెరేసా, పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు. సిహెచ్ రంజిత్ కుమార్ ఫిట్స్ నుంచి సంపూర్ణ విడుదల, స్వస్థత, ప్రభు అనుగ్రహం కొరకు. ఏసురాణి లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత. నవతేజ్ రాన్ యుఎస్ఏ పర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డ్ వచ్చినట్లుగా. హరీష్కి యుఎస్ఏలో జాబ్ వచ్చినట్లుగా, పర్మనెంట్ వీసా వచ్చినట్లుగా. ఎడ్విన్ ఆర్థిక సమస్య నుండి విడుదల, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి. బి ఇన్నారెడ్డి తలంపులు నెరవేరినట్లుగా. రాయ బెర్నారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. బి చిన్నప్రెడ్డి, తేక్లమ్మ, వై థోమాస్ రెడ్డి, శాంతమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు బి ఇన్నారెడ్డి. వై థోమాస్ రెడ్డి, అన్నమేరి తలంచిన తలంపులు నెరవేరినట్లుగా. టి ప్రకాష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. టి ప్రకాష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. వై పాపులమ్మ, రాజారెడ్డి, జోజిరెడ్డి, సుమకర్. వి సర్వేశ్వరరావు, వెంకటేశ్వరయ్య, డి నాగభూషణం, సీతారత్నం, ఎస్ సుబ్బారావు, బాలస్వామి, అన్నమ్మ ఆత్మశాంతి కొరకు. జె బాలరాజు, మేరీ, జాయిల్, రితున్ కుటుంబం కృతజ్ఞతగా. ఏ బాలరెడ్డి, చిన్నప్రెడ్డి, ఏ చిన్నప్రెడ్డి, విఎల్ఎం రెడ్డి, వి పౌలీనా ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి కుటుంబం. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఒక భక్తురాలు. కె దినకరన్, మైకల్ జాన్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సగాయరాణి. శ్రీ దడల జాజి చక్రం, కె వెంకటస్వామి, కె బుచ్చిరాజు, డి జయమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు శ్రీమతి లక్ష్మీ చక్రం. వై బాలశివరెడ్డి, సైమన్ రెడ్డి, జోజిరెడ్డి, మరియమ్మ మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి, దిక్కులేని ఉత్తరించు ఆత్మశాంతి కొరకు అర్పించేవారు వై నక్షత్రమ్మ కుటుంబం. ఎస్ శౌరయ్య, కె అంతయ్య, కె శ్రణిశ్లాసమ్మ, డి ఆరోగ్యరేణుక, ఎస్ బాలమ్మ ఆత్మశాంతి, ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. సిస్టర్ శాంటా, సిస్టర్ రెజీనా, జి లూర్దు మరయ్య, అలాగే భువనగిరి గోలివారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. వి రత్నారెడ్డి, వి ఇన్యాసమ్మ, జి చిన్నప్రెడ్డి, జి రోజమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి కుటుంబం. భువనగిరి జావరయ్య, శౌరమ్మ, సిస్టర్ రెజీనా, కె ఆరోగ్యమేరీ, లూర్దయ్య, ట్రీజా ఆత్మశాంతి కుటుంబంలో మరణించిన వారి, అలాగే దిక్కులేని ఉత్తరించు స్థలంలోని ఆత్మశాంతి కొరకు. ఎన్ వ్యాకుల మరియా సుందరి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు క్లారా రాణి కుటుంబం. అంతోని సుందరమ్మ, అంతోని దాస్ తెరేసా ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు నవీన్ జాషువా. అంతోని సెల్వన్, జ్ఞానాంబ, గాబ్రియల్, ప్రమీల, జోస్ఫిన్, అంతోని దాస్ తెరేసా
ఎం జోసఫ్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు మేరీ జాక్లిన్ యాని, అంతోని సెల్వన్ జ్ఞానంబ, గాబ్రియల్ ప్రమిళ జోస్పిన్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు మేరీ జాక్లిన్ నవీన్ జోషువా. పి కిరీటి రెడ్డి శౌరీలమ్మ, బి జోజ్ రెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి ఆరోగ్య మేరీ రాణి, ఏ బాలశివరెడ్డి ఇన్యాసమ్మ, కస్పారెడ్డి సోలమన్ రెడ్డి ఆరోగ్యరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఏ తెరీసా కుటుంబం, రాయా జాజిరెడ్డి ఆరోగ్యమ్మ, పి భాస్కర్ రెడ్డి మరియు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె శివరెడ్డి జ్యోతిమేరి. ఫాదర్ సిరిల్ గారి తల్లిదండ్రులైన కులందైరాజ్ పనమై మేరీ డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మశాంతి కొరకు మరియు వారు తలంచిన ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె శివరెడ్డి జ్యోతిమేరి కుటుంబం. ఎఫ్ ఇగ్నేషియస్ జాన్సన్, రీటా ఫిలోమినా, వి జాన్సన్, వి పెరియస్వామి, వి మేరీ రాణి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జాన్సన్ రాజు కుటుంబం. కె శౌరీలు, పి అన్నమ్మ, పి శేషయ్య ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ప్రసన్న కుటుంబం. జి జయరాజ్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు గంజి శేషకుమారి కుటుంబం. ఎం రాజేంద్ర ప్రసాద్, వెరోనికా, టి జోసఫ్, సంతోషమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుమార్తె కుటుంబం. ఫాదర్ ఎన్ చిన్నయ్య, యు హృదయమ్మ, డి బాలజోజి మరియు తల్లిదండ్రుల ఆత్మశాంతి కొరకు అర్పించేవారు మేరియాని కుటుంబం. రెబ్బ రాయప్ప, జ్ఞానమ్మ, బి రాములు, నక్షత్రమ్మ ఆత్మశాంతి కొరకు. ఆర్ బాలస్వామి, ఇన్యాసమ్మ, స్వరూపరాణి హృదయం వారి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ప్రసాద్. ఎం మర్గరీతమ్మ, అలాగే ఫాదర్ సిరిల్ గారి కుటుంబంలో మరణించిన మరియు బంధుమిత్రుల ఆత్మశాంతి కొరకు మరెడ్డి తోమసమ్మ, రాయపరెడ్డి, స్లీవమ్మ, స్లోమాస్ రెడ్డి, లూయిసమ్మ, జార్జ్ రెడ్డి, లూర్దిరెడ్డి ఆత్మశాంతి కొరకు. ఎం జోజ్ రెడ్డి, ఎం ఆనంద్ రెడ్డి, జి చిన్నపరెడ్డి, తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సిస్టర్ ఉషా మరియమ్మ. కె ఉదయ భాస్కరరావు, టి పౌల్ ఆత్మశాంతి కొరకు. మధురవాసన కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి మరియు సకల ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఎం రాజకుమార్, ఎం జ్ఞానప్రకాశమ్మ, మేరీ జసింత కుటుంబం. జంగాల యేషయ్య ఆత్మశాంతి మరియు కుటుంబంలో మరణించిన దిక్కులేని ఆత్మశాంతి కొరకు. ఎం జోసఫ్ రెడ్డి కుటుంబంలో మరణించిన ఎం మిన్నారెడ్డి ఆత్మశాంతి, అలాగే మరణించిన బంధుమిత్రుల ఆత్మశాంతి, ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. తుమ్మ మెలిక్యూర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. తుమ్మ నక్షత్రమ ఆత్మశాంతి కొరకు. ఎన్ జోజప్ప, విజయరాణి కుటుంబంలో మరణించిన ఎన్ రోషయ్య, మరియ మాణిక్యం, రామయ్య, పి నాగయ్య, ఒక్కయ్య, పుల్లమ్మ ఆత్మశాంతి కొరకు. వై జయపాల్ రెడ్డి రాణి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి మరియు దిక్కులేని ఆత్మశాంతి కొరకు. బి జార్జ్ సీమోన్, తెరేసమ్మ, కె శౌర్య, ఇనాసమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బి జోస్పిన్ శ్రీధర్. గాదం సుహాసిని కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు మరి దిక్కులేని ఉత్తరించే ఆత్మశాంతి కొరకు. వై అన్వేష్ రెడ్డి, టి శ్రీవారెడ్డి, టి ఆరోగ్యరెడ్డి, టి ఆగ్నేశమ్మ, ఎం సుజానమ్మ ఆత్మశాంతి కొరకు. పి సింహారాయులు, మేరీ కుటుంబంలో మరణించిన పి ఇన్నయ్య, భాగ్యమ్మ, ఎం అంతయ్య, రాకేలమ్మ ఆత్మశాంతి దిక్కులేని ఉత్తరించే ఆత్మశాంతి కొరకు. అంతోనిదాస్, తెరీసా, గాబ్రియల్, మెస్సిలా, మణి జోసఫ్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు యానీ మేరీ. రిచర్డ్, హృదయనాథన్, ఆరోగ్యస్వామి, అంతోనియమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు నిఖిల్ రాజ్ కుటుంబం. ఆదూరు రాయపిరెడ్డి, ఆదూరు సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. భ్రూణ హత్యల ఆత్మల కొరకు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. ఎన్ పుల్లయ్య, రుక్మిణి, వెంకటేశ్వరరావు, వి ప్రకాశ్రావు ఆత్మశాంతి కొరకు. జి అన్నమ్మ, రాజయ్య, ఎస్ ఎన్ అంతయ్య, ఎస్ శౌరీలు ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి దిలీప్. అంతోని ధన్పాల్, మంగళ ధన్పాల్, ఇగ్నేషియస్ ధన్పాల్, హరి ఫ్రాన్సిస్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కృపా అల్ఫోన్స్. బి ఆరోగ్యనాథుడు, సుశీలమ్మ, విజయకుమార్ రాజ, విజయరాణి ఆత్మశాంతి కొరకు మరి దుఃఖిలేని ఆత్మశాంతి కొరకు. ఎం ఎన్నారెడ్డి మరియు తల్లిదండ్రులు మరియు ఎం అనిత తల్లిదండ్రులు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. బాసాని కస్పారెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుటుంబ సభ్యులు. గాదె రోస్మేరీ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుటుంబ సభ్యులు. గాది ఎలియాస్ రెడ్డి, లూతిమేరీ, బి అమృతారెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుటుంబ సభ్యులు. ఏ విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కె శివరెడ్డి, తోమాసమ్మ, బి అంతోనమ్మ మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. కె ఇన్నారెడ్డి, రవి, మార్టిన్, బి ఇన్నారెడ్డి, బి సుందరమ్మ మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. స్వప్న, బాలరెడ్డి, రెజీనమ్మ, చిన్నపరెడ్డి, తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి ప్రతాప్ రెడ్డి, లలిత మేరీ. పి కిరీటిరావు, లూర్దయ్య, బెన్నద్దమ్మ, కె శౌర్య ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి సుజాత. వి లచ్చమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఎన్ దేవదాస్ జ్యోతి కుటుంబం. జి శివరెడ్డి, ఇన్నమేరి, ఇన్యాసమ్మ, సుశీలమ్మ మరి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి శౌరీలు. శ్రీశాంత, బాలమ్మ, కులందైరాజ్, పనిమై మేరీల ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి లిల్లీ. సిస్టర్ బెర్నదీన ఆత్మశాంతి కొరకు. బి నరసింగరావు, రోజా ఆత్మశాంతి కొరకు.
మధుసూదన్ రెడ్డి శివరెడ్డి మరెడ్డి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. జి బాల శివరెడ్డి వన చిన్నప్రెడ్డి ఇన్యాసం ఆత్మశాంతి మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. ఎస్ శివరెడ్డి మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. జి శివరెడ్డి మగ్ధరేనమ్మ చిన్నప్రెడ్డి మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. బి ఇన్యాసమ్మ అగతమ్మ మరెడ్డి మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. ఫాదర్ టైటస్, ఫాదర్ వటతార, ఫాదర్ ఇగ్నీషియస్, ఫాదర్ కులందయ్య స్వామి, ఫాదర్ రాయప్ప, అలెగ్జాండర్, ఫాదర్ జోసఫ్, ఫాదర్ కలం, ఫాదర్ డయస్, ఫాదర్ కెఎస్ సరళానందం, ఫాదర్ థోమస్, ఫాదర్ లూర్దు ఆత్మశాంతి కొరకు. కితరియమ్మాల్, సవరియమ్మాల్, సిస్టర్ డెల్ఫిన్, కులందయ్యరాజ్, ఫనిమే మేరీ, డెల్ఫిన్, సవరిముత్తు, నందనమాల్, సుసై మాణిక్యం, కులందయ్, జ్ఞానప్రకాశం, అరుళానంద్, సబస్టియన్, అరుళ్ స్వామి, సుభద్ర ఆత్మశాంతి కొరకు. సుసయ్యమ్మాల్, మనోహరం, అరుళ్ స్వామి, అమల్ రాజ్, దినేష్ మేరీ, ఫాదర్ లూర్దు, ఫాదర్ థోమస్, రాయప్పన్, రాణి ఆత్మశాంతి కొరకు. తైనెస్, జోసఫ్, అవిల్దాస్, అల్ఫోన్స్, అంతోనియమ్మాల్, సూసై మాణిక్యం, మైకేల్, ఇరుదయం, కులందయ్, మరియమాన్, ఆరోగ్యం, అరుళాయి, ఎలియాస్, అరుళానంద్, అరుళమ్మాల్ ఆత్మశాంతి కొరకు. ఫాదర్ అక్కన, ఫాదర్ జార్జ్, టీ తెరీసా, ఆంటీ నక్షత్రం, సిస్టర్ చిన్నమ్మ, సిస్టర్ శాంటస్, షెరిల్, జేవియర్ క్రాస్, మేరీ టీచర్, బ్రదర్ యేసు, అలెక్సి, డొమినిక్, డయాస్, ప్రసాద్, వెంకటమ్మ అడవయ్య కేంద్రంలో పనిచేసి మరణించిన గురువుల కన్యాశ్రీలు సామాన్య ప్రజల ఆత్మశాంతి కొరకు. వై చిన్నప్రెడ్డి మరెడ్డి ఇన్యాసమ్మ, టి అరవింద్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. బి సుధాకరరావు కుటుంబంలో మరణించిన బాల వివేక్, చిన్నయ్య, అన్నమ్మ, మరియమ్మ మరియు ఉత్తరించు స్థలంలోని ఆత్మశాంతి కొరకు. బి ఆరోగ్యరెడ్డి అరుణ కుటుంబంలో మరణించిన జి అన్నమ్మ, జి మరియరాణి, జి బాల వినయ్ కుమార్, జి మరెడ్డి, అన్నమ్మ, బి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు. జువలిన్ అల్ఫోన్స పెరీరా, అంతోని విక్టర్ పెరీరా, మరియరాణి పెరీరా, బీసమెల్ల శ్రీకాంత్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు అంతోనియమ్మ పెరీరా. కె బాలరాజారెడ్డి, కె అంతోన్ రెడ్డి, కె అంతోనమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె శౌరీలు. కె చిన్నప్రెడ్డి, జి కత్రీనమ్మ, టి మరెడ్డి, టి నక్షత్రమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ఇన్నారెడ్డి, హిమబిందు. దిక్కులేని ఉత్తరించు స్థలంలోని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సుచరిత. జి మరియ చిన్నమ్మ, బి రాయపరెడ్డి ఆత్మశాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బి మత్యాస్ రెడ్డి లలిత. కీర్తిశేషులు తానుగుండ్ల శివరెడ్డి, సిస్టర్ ఎలిజా, గోపుగార్లు ఇద్దరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. దిక్కులేని ఆత్మశాంతి కొరకు ఫెడ్రిక్, ఎలిజబెత్, బెంజమిన్, ఎమిలియా ప్రేసర్, దియో ప్రేసర్ ఆత్మ విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు క్లారా కుటుంబం. ఫిలోమినా, వీరస్వామి, విమల, సత్యనారాయణ, మంగతాయరు ఆత్మశాంతి కొరకు. ఫాదర్ సిరిల్ గారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. డి యేసుప్రసాదరావు, పి కోటేశ్వరరావు, బి శంకర్రావు ఆత్మశాంతి కొరకు. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. పి పెంటారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. జి ఇన్నారెడ్డి, నక్షత్రమ్మ, బెంజమిన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వై ఎబిన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. ఫాదర్ వై మర్రెడ్డి, సిస్టర్ యు పాస్కలీనా, వై శివరెడ్డి, వై ఎస్తేరమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు వై భాస్కర్ రెడ్డి మరియు కుటుంబం. బి లూర్ద్ మరియన్న ఆత్మశాంతి. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి బంధుమిత్రుల ఆత్మశాంతి కొరకు. ఎన్ బాలరెడ్డి, అన్నమ్మ, ఎం బాలరెడ్డి చిన్నమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఎన్ బాల జోజిరెడ్డి మరియమ్మ. కొండవీటి ప్రకాష్, కొండవీటి ఎమిలియా ఆత్మశాంతి కొరకు. డి డానియల్ రెడ్డి, జి ఆశీర్వాదం, జి రీతమ్మ, జి మేరీ, జి శివరెడ్డి ఆత్మశాంతి కొరకు. దిక్కులేని ఆత్మశాంతి కొరకు. జి సుమంత్ ఆత్మశాంతి కొరకు. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మంద ఆనంద మురళి. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మంద లావణ్య. కులందయ్యరాజ్, ఫనమేమీరే, డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్లా మరియు కుటుంబం. వై వర్జీనియా, సిస్టర్ విమల ఆత్మశాంతి కొరకు మరియు శ్యామల, విమల కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. పూదోటు సుందర్రాజు, లూర్దయ్య, మౌనికమ్మ, ఫాతిమా, మేరీ ఆత్మశాంతి కొరకు. ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మశాంతి కొరకు. కె లూర్ద్ రెడ్డి, శ్యామల, అన్నమ్మ మరియు కందుల వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు శ్యామల, ఫ్రాన్సిస్ రెడ్డి మరియు కుటుంబం. జి థోమాస్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు జి శివరీలమ్మ కుటుంబం. పోచయ్య, మల్లమ్మ, లక్ష్మమ్మ, జంగయ్య, లక్ష్మణ్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు పద్మ. బి నరసింగరావు, రోజా ఆత్మశాంతి కొరకు. సిహెచ్ సురేష్ కుమార్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. శ్రీ తుమ్మ జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు విజయరాణి మరియు కుటుంబం. డాక్టర్ జి బాలప్రణీతిరెడ్డి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఏ బాలరెడ్డి, టి సుందరి, కె రణధీర్ రెడ్డి, ఎస్ అన్నమ్మ ఆత్మశాంతి కొరకు. మల్లకయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు వై రవి. లక్ష్మణరావు, రీటా, రాజన్, రాణి
ఆత్మశాంతి కొరకు, హన్నా రాజకుమారి ఆత్మశాంతి కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కవిత, రేమండ్ అంతోని, డారీస్, రాధిక, కిషోర్, హ్యారీ, అనిల్, నోయల్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, సెల్వరాజ్, రోజ్ మేరీ, స్లీవా, జోసఫ్, సామ్యుయల్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు లుబీనా మరియు కుటుంబం, కె పెద్దనాగయ్య, జి నాగయ్య, కె సుధాకర్, కె తిరుపతమ్మ ఆత్మశాంతి కొరకు, టి విజయ ప్రతాప్ రెడ్డి కుటుంబంలో మరణించిన టి జ్ఞాన్ రెడ్డి, సుజానమ్మ, టి సాలమన్ రెడ్డి, థోమాస్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, సిహెచ్ కృష్ణారావు, సిహెచ్ వరలక్ష్మి, సిహెచ్ సురేష్ కుమార్, పి నరసింహరావు, ఎన్వి రమణ, ఎన్ బాబ్జీ ఆత్మశాంతి కొరకు, బి బాలసుందరరావు, బి రామస్వామి, బి కనకమ్మ, లూర్ది మేరీ, ప్రకాష్ బాబు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు, బి జోస్పీనా, సిసిలియమ్మ, ఏ మరియమ్మ, చిన్నప్రెడ్డి, ఇన్నారెడ్డి, శ్రీవమ్మ, కె శివరమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఏ మరెడ్డి, జి చిన్నప్రెడ్డి, వై ఫ్రాంక్లిన్ బాబురెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, పీరప్ప, ఇట్టమ్మ, హనుమంతు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు చిన్నారి బాబు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సత్యవతి. స్వాతికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చినట్లుగా, పవిత్రాత్మ అభిషేకం, వాసు మారు మనసు పొంది కుటుంబంలో జీవించినట్లుగా, వినీత్, విఖ్యాత్, అమృత మారు మనసు, మంచి ఆరోగ్యం, దేవుని జ్ఞానం, రక్షణ, వాసు వీసా క్యాన్సిల్ అవునట్లుగా, కె జెరోమ్ రెడ్డి, ఈ ఎలియాస్ రెడ్డి, జి రెజీనమ్మ, జి శివరెడ్డి, జి పీటర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు జి జయరాజు రెడ్డి, ఎఫ్ ఆనంద్ ఆత్మశాంతి కోసం, ఏ మరియమ్మ, జోసఫ్, పి అనసూయమ్మ, రాజమొగలి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు ప్రభావతి చందర్ కుటుంబం. అల్లం రత్నమేరి కుటుంబంలో దేవుడు కురిపించిన దీవెనలన్నిటిని బట్టి కృతజ్ఞతగా, అల్లం శివరెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు అల్లం రత్నమేరి కుటుంబం. అల్లం రత్నమేరి కుటుంబంకు రావలసిన డబ్బులు వచ్చినట్లుగా, దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు అన్నమేరి. ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా, బీరాల పాపమ్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ఆత్మ పరలోకం చేరునట్లుగా, వి సర్వేశ్వరరావు, వెంకటేశ్వరయ్య, డి నాగభూషణం, సీతారత్నం, ఎస్ సుబ్బారావు, బాలస్వామి, అన్నమ్మ ఆత్మశాంతి కొరకు, జె బాలరాజు, మేరీ, జాయిల్, రితూన్ కుటుంబం కృతజ్ఞతగా. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. వచ్చుచున్నాడు యేసురాజు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసురాజు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా, తట్టుచున్నాడు రాజు, తట్టుచున్నాడు, తట్టుచున్నాడు రాజు, తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా, నడుచుచున్నాడు యేసురాజు, నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసురాజు, నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా, పిలుచుచున్నాడు రాజు, పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు యేసురాజు, పిలుచుచున్నాడు. హృదయమా పరుగు తీయుమా, హృదయమా పరుగు తీయుమా, హల్లెలూయా యేసురాజు, హల్లెలూయా. హోసానా యేసురాజు, హోసానా.
చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. యేసుక్రీస్తు సదా మహిమానిధుడును శక్తిమంతుడును అగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా దేవార్చన కలండర్లు చివరి ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము. వచ్చారములు మనము గొప్ప కాలములోకి, ఆగమన కాలములోకి మనము ప్రవేశిస్తుండగా ఈ చివరి ఆదివారం రోజు తల్లి శ్రీసభ మనకు యేసు రాజ మహోత్సవము కొనియాడడానికి తల్లి శ్రీసభ ఇచ్చారు. యేసుని మనమందరము కూడా రాజాది రాజుడు అని మనము చెప్పుండవచ్చు. ఇదిగో ఆ యేసుక్రీస్తు తన యొక్క రాజ్యము భూలోకములు స్థాపించడానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన ఆ గొప్ప నిధి యేసుక్రీస్తు రాజు. ఇదిగో ఆ యేసుక్రీస్తుని యొక్క రాజు మహోత్సవము, మనము రాజత్వ మహోత్సవం మనం ఈరోజు కొనియాడుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఒక రాజు అయితే, ఒక రాజు అవ్వాలంటే చాలామంది ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒక రాజు అయినప్పుడు అందరూ వారికి కింద వస్తుంది. వారికి కింద సైనికులు ఉన్నాయి, చాలా సంపతులు, వారు కావాలంటే ఏదైనా చేయవచ్చు. కానీ ఈ యేసు ప్రభు రాజుగాలాగా వస్తున్నప్పుడు మనం మీదే బరువు మోపడానికి కాదు యేసు ప్రభు వచ్చినది. మనందరినీ పరలోక రాజ్యములోకి, తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు యూదా రాజులాగా మన మదిలోకి వచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈరోజు మొదటి పఠనము సామువేలు 2వ గ్రంథము నుంచి తీసుకునిబడినది. ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే యూదలు రాజులు అవడానికి యూదా పెద్దలు చాలామంది దావీదు రాజుని అభిషేకించారు అని యొక్క భాగాన్ని మనము చదువుతున్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు దావీదు రాజు కంటే ఎక్కువ మంచి పరిపాలన చేసిన రాజు ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఈ దావీదు రాజుని యొక్క ఆ గొప్ప పరిపాలత్వం గురించి మనం ఈరోజు 2వ పఠనం ద్వారా మనకు తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రజలు అతని గౌరవంగా అంగీకరిస్తారు. దావీదు రాజ్యాధికారం క్రీస్తు ప్రభువు సర్వాత్రిగా రాజధికారానికి ముందుస్తూ ప్రక్రియగా మారుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా 2వ పఠనమును మనం చూస్తున్నట్లే పునీత పౌలు గారు కొలొస్సీలకు రాసిన లేఖలు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవాళిని సాతాని ఆధిపత్యం నుండి విడిపించి తన ప్రియ కుమారుడైన యేసు రాజానికి తీసుకుని వచ్చినందుకు పౌలు గారు యేసు ప్రభువునికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అర్పిస్తున్నారు. ఒక భాగాన్ని మనము 2వ పఠనం ద్వారా తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ప్రతిరూపము, ఆయన ద్వారానే ఆయనలోనే సర్వాన్ని సృష్టించబెట్టదనని పునీత పౌలు గారు మనకు తెలియపరుస్తుంది. దీని యొక్క అర్థం ఏమిటంటే యేసు ప్రభు గొప్ప రాజులాగా మారిన ఒక వ్యక్తి. ఇంకా పునరుని సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనములు ప్రియులరా మీరు గమనించినట్లయితే యేసు ప్రభు శిలువ మీదే కొట్టబడి మరణించిన
సమయములు, వేలాడుతున్న ఆ సమయములు ఆయన శిరస్సు పైన ఒక శీర్షకం ఉంటుంది. యూదా రాజు, క్రీస్తు యూదా రాజు అని చెప్పి ఒక శీర్షకం ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తర్వాత కూడా ఆ యేసు ప్రభువు తనను నిందించిన వారికి, తనను తిరస్కరించిన వారికి ఆ స్లీవ మీద కొట్టపడి మరణం పొందిన సమయములు వారిని క్షమించి ఒక ప్రేమ రాజ్యానిలోకి ప్రవేశించడానికి వారిని సిద్ధం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరికి మనకందరికీ ఒక బహుమతిగా తన సొంత తల్లిని మనకు అందిస్తున్నాడు. ఆ భాగాన్ని ఈరోజు మనము చదువుబోతున్నాము. ఈరోజు సువార్త పఠనం ద్వారా. ప్రియులారా, రండి ప్రియులారా, ఈరోజు పూజబలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా యేసు ప్రభు రాజుగా నా జీవితంలోకి రావాలి అని మనము ప్రార్థించుదాం. నా కుటుంబంలోకి రావాలని మనము ప్రార్థించుదాం. నా జీవిత సాగరములోకి వచ్చి ఆ దేవుని యొక్క యేసుక్రీస్తుని యొక్క రాజత్వం నాలో ఉండడానికి మనము ఈరోజు క్రీస్తు రాజ మహోత్సవం కొనియాడుతున్న సమయంలో మనము ప్రార్థించుదాము. ఒకసారి మనమందరము కూడా కన్నులు మూసుకుని చేతులంటి జోడించి, ఆ ప్రభువు అయిన యేసు ప్రభు ఇప్పటి వరకు మమ్మల్ని ప్రేమించారు, కానీ మనము ఆయనలో తిరిగి ప్రేమించడములు విఫలమైన సందర్భాలు బట్టి ఆయన నుంచి క్షమాపణ అడుగుదాం. ఆయననే నిజమైనటువంటి రాజు, మహారాజు అని మనము భావించడంలో విఫలമായ సందర్భాలను బట్టి ఆ ప్రభువు నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఈ మహోత్సవం నాడు మనమందరము కూడా ఆ త్రియేక దేవుని మహిమపరచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తించున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమాను కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించిదివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది
మహావైభవము గలవాడైన నీ సేవకు అంకితమగునట్లను నిత్యము నీ స్తుతిగానమును చేయుచున్నట్లను కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. పెద్దలు దావీదును ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించిరి. మొదటి పట్నము సామువేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఇశ్రాయేలులో తెగలన్నీ ఎబ్రోను దావీదు కడకు వచ్చిరి. మేమందరము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు ఐదవని నిన్ను గురించి చెలవు ఇచ్చిను అనిరి. పెద్దలందరూ ఎబ్రీయులకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనును. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఆయన మనలను ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకొని వచ్చెను. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొలసీలకు వ్రాసిన లేఖ అధ్యాయం 1 పరిశుద్ధ వచనంలో 12వ వచనం నుండి 20వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొలసీలకు వ్రాసిన లేఖ అధ్యాయం 1 పరిశుద్ధ వచనంలో 12వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, తన పవిత్రుల వారసత్వంలో వెలుగునందు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమింపబడినవి. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయంను అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావం మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచంను తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకములు యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిల్వ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా,
ప్రభువా రానయ్యున్నవాడా. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడు యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడు యుగ యుగముల నిత్యుడా. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ రారాజుకే, మహిమ మహిమ మన రాజుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము వచన భాగము 35వ వచనం నుంచి 43వ వచనం వరకు. Gospel according to Saint Luke chapter 23 verses 35 to 43. ప్రజలు అచ్చట నిలచుండి ఇది అంతయు చూచుచుండిరి. ఇదురులను రక్షించెను, కానీ ఇదుడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొనినేమో అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షరసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనము అని పరిహసించిరి. ఇదుడు యూదుల రాజు అని పలకమున రాసి శిలువ వైభవమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, ఆయనచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు గదా. మనకు విధించిన శిక్ష న్యాయ సమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించి ఉన్నాము. కానీ ఈయన ఏ తప్పుదము చేసి ఎరుగడు అని యేసు వంగకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసుదేవా వందనం. యేసుదేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా స్తోత్రం. యేసు రాజా స్తోత్రం. యేసు రాజా మహిమ. యేసు రాజా మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా మనమందరము కూడా తల్లి శ్రీసభ కలిసి యేసుక్రీస్తు రాజాది రాజు, ప్రభువుకు ప్రభువు, ఒక గొప్ప రాజు, యేసు ప్రభు రాజు మహోత్సవము కొనియాడుతున్న సందర్భములు మీకందరికీ మొట్టమొదటిగా యేసు క్రీస్తు
మహోత్సవ శుభాకాంక్షలు తెలియబరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రత్యేకంగా ఈ యేసుక్రీస్తుని యొక్క ఒక రాజత్వ పండగను మనం కొనియాడుతున్న ఈ సందర్భములు ప్రియులారా, నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తుని యొక్క రాజ్యం ఏంటిది? యేసు నిజంగా ఒక రాజువా? యేసుక్రీస్తు రాజు అయితే ప్రజల కోసం ఏం చేశారు? ఇటువంటి కొన్ని ప్రశ్నలు మనకు మన జీవితంలో ఉంటుంది. దానికి పరిహారం కూడా బైబిల్ ద్వారా మనకు దేవుడు అందిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదులకు రాజు అంటున్నారు, కరెక్టే. యూదులు ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజు కోసం వేచి ఉంటున్నారు. దావీదు రాజుకు తర్వాత ఇంకొక మంచి రాజు ఎప్పుడు వస్తారు? మెస్సియే అని చెప్తున్నారు. ఈ మెస్సియే ఒక గొప్ప రాజు అని చెప్తున్నారు. యూదులు ఏమనుకున్నారంటే, ఆ మెస్సియ వస్తున్నప్పుడు, ఆ రాజు వస్తున్నప్పుడు మనల్ని రోమా సామ్రాజ్యం నుంచి, మనకి బానిసం నుంచి మమ్మల్ని రక్షిస్తాడు, వారు ఒక గొప్ప యూదులకు ఒక గొప్ప రాజుగా మారుతారు అని వారు తలంచారు. కానీ యేసు ప్రభు తన యొక్క రాజ్యం ఈ భూలోకము తీసుకుని వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు మమ్మల్ని బరువు మోపడానికి కాదు యేసుక్రీస్తు తన యొక్క రాజ్యం ఈ భూలోకంకి తీసుకుంటూ వచ్చినది. యేసు ప్రభు రాజు అయినది మా అందరికీ తన తండ్రి రాజ్యములోకి, పరలోక రాజ్యములోకి తీసుకుంటూ వెళ్ళడానికి యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చి రాజాది రాజులాగా మారుతున్న కార్యం మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు సహోదరి సహోదర, మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యం అనేది శాశ్వతమైన రాజ్యం, నెవర్ ఎండింగ్ రాజ్యమే. మనకందరికీ తెలుసు, పాతకాలములు మన ఈ భారతదేశంలో కూడా చాలామంది రాజులు పరిపాలించే కాలమే. కానీ ఇప్పుడు ఆ రాజ్యత్వం మన భారతదేశంలో ఉండదు, అన్నీ మారిపోయింది. యుగములు తలములు ఇవన్నీ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనము గవర్నమెంట్ మమ్మల్ని రూల్ చేస్తున్నారు, మమ్మల్ని రాజకీయంగా మారుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులు, కానీ యేసుక్రీస్తుని యొక్క రాజ్యం అనేది శాశ్వతమైనది. ప్రియమైన సహోదరి ఉదాహరణ చెప్పారు, దానియేలు 7వ అధ్యాయము 14వ వచనము మనము చదివినట్టు తెలుసు. దానియేలు 7వ అధ్యాయము 14వ వచనము. ఆ సరపుత్రుడు పరిపాలమును కీర్తిని రాజధికారమును బడిసెను, సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అదని పరిపాలనము శాశ్వతమైనది, అదని రాజ్యమునకు అందము లేదు. చూడండి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు రాజ్యమునకు అందము లేదు అని చెప్పి మనకు వచనం సెలవుస్తుంది. ప్రియులారా, యేసు రాజ అధికారాన్ని ప్రకటించడానికి పోపు పియూస్ 11వ పోపు గారు ఈ మహోత్సవము కొనియాడుతున్నారు. ఎందుకు ఈ మహోత్సవము మనము కొనియాడాలంటే, యేసుక్రీస్తుని యొక్క ఆ రాజత్వాన్ని మనకు అందరికీ కూడా తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు నిజమైనటువంటి రాజు, ప్రభువుకు ప్రభువు, రాజులకు రాజుగు అని మనమందరూ తెలుసుకోవాలి అని చెప్పి 11వ పియూస్ పోపు గారు ఈ యొక్క పండుగను స్థాపించారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా రెండవ అంశం ఏమిటంటే, క్రీస్తు రాజ్యం ఎలా ఉంటుంది? క్రీస్తుని యొక్క రాజ్యం ఎలా ఉంటుంది? బైబిల్ వాక్యములు మనము చదువుతాము. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన యొక్క రాజ్యం అన్నది మొట్టమొదటిగా మనము చెప్పాలంటే ప్రేమ రాజ్యము. అందరికీ ప్రేమ చూపు ఒక రాజు అండి. మొట్టమొదటిగా మంచి లక్షణం ఏమిటండి? ఆ రాజులు ఏముండాలి? ప్రజలనే ప్రేమించడానికి మంచి మనస్సు ఉండాలి. దేవుని యొక్క రాజ్యమే ఆ ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము చదువుదామమ్మా. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను,
మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఆ రాజ్యం ఏంటిదండి? దేవుని యొక్క రాజ్యములు ఆ ఎక్కడ చూస్తే అక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఎక్కడ చూస్తే ఆ యొక్క గొప్పగా మనం ఏం చూస్తున్నాం? అందరూ పరస్పరం ప్రేమించడం మనము చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క రాజ్యం అనేది ఒక సత్యమైనటువంటి యొక్క రాజ్యం. సత్యమే జయము అని చెప్పిన అది యోహాను సువార్త 14 మనకు తెలిసిపోతుంది. నేనే మార్గము సత్యమును జీవమును అని యేసు ప్రభు పలుకుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే యేసుక్రీస్తు ఎందుకు ఈ రాజ్యము స్థాపించదని యొక్క రాజ్యం స్థాపించడానికి ప్రేమము చూపించడానికి మనకందరికీ యేసు ప్రభు ఒక గొప్ప ప్రేమ ఎలా మనతో చూపించారు? ఎలా చూపించారు ఆయనకు ప్రేమ? తన ప్రాణము మనకు అందించి ఆయన యొక్క గొప్ప ప్రేమను మనకు చూపించారు. అదేవిధంగా సత్యము, ఎన్నో సత్యములు మనం జీవించడానికి ఆయన యొక్క జీవము మనకిచ్చి మనము సత్యము ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కార్యములు సత్యం అనేటువంటి యొక్క నిజమైనటువంటి కార్యమే అని మీరందరూ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆయన యొక్క రాజ్యం అనేది శాంతి కలిగిన ఒక రాజ్యము. ఏంటిది శాంతి కలిగిన ఒక రాజ్యము? యేసుక్రీస్తు ఉద్ధరైన తరువాత చాలామందిని దర్శనమిచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పారు, స్టార్టింగ్ వచనం. ఏంటిది ఆ స్టార్టింగ్ వచనము? మీకు శాంతి కలుగునుగాక అని చెప్పి అందరినీ అభిసంబోధన చేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా 4వది ఏమిటి? క్షమించే యొక్క రాజ్యము, మన్నింపు రాజ్యం అని మనము చెప్పగలుగుతాం. లూకాసు వార్త 23 ఈరోజు మనము చదువుతాము వచనము. అప్పుడు యేసు తండ్రి వీరు ఏమి చేయదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపుడు అని పలికెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు ఆ యొక్క రాజ్యం స్థాపించినప్పుడు అందరూ నిన్ను ద్రోహించిన వారిని, నిన్ను హేళన చేసిన వారిని యేసు ప్రభు ఎలా క్షమించారో అలాగా మనం కూడా వారిని క్షమించడానికి తన యొక్క రాజ్యము స్థాపించారు. సహోదరి సహోదరులారా, చివరికి నీతి న్యాయం రాజ్యం అని మనం చెబుతున్న కీర్తన గ్రంథము 89 కీర్తన గ్రంథము 89:14. నీ రాజ్యము నీతి న్యాయ నిర్ణయముల మీద నిలిచియుండును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన యొక్క రాజ్యం ఎక్కడ నిలిచి ఉంటుంది? నీతి న్యాయముల. ఎవరి యొక్క రాజ్యము? యేసు ప్రభుని, దేవుని యొక్క రాజ్యము నీతి న్యాయములు నిలిచి ఉంటుంది. ఒక మాట మీరు మర్చిపోకూడదు. అప్పుడు మీరు దేవుని యొక్క రాజ్యం ఏంటిది? ఈ దేవుని యొక్క ఎవడైనా అడిగితే మీరు చాలామంది అడుగుతారు, ఈ దేవుని యొక్క రాజ్యం, యేసుక్రీస్తుని యొక్క రాజ్యం మీరు క్రైస్తవులు చెప్తున్నారు కదా, యాక్చువల్లీ ఏంటిది? రాజ్యములు ఏంటిది? యాక్చువల్లీగా దేవుని యొక్క రాజ్యం ప్రేమ కలిగిన రాజ్యము, దేవుని యొక్క రాజ్యము అందరినీ క్షమించిన రాజ్యము, నీతి న్యాయం ఉన్నటువంటి రాజ్యము, సత్యము నిలిచే రాజ్యము అని మీరు వారికి జవాబివ్వాలి. అప్పుడు వారికి తెలిసిపోతుంది దేవుని యొక్క రాజ్యం, యేసుక్రీస్తుని యొక్క రాజ్యం గురించి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇంకా ఇది తెలిసిన తర్వాత క్రీస్తుని యొక్క రాజ్యము మన హృదయములో మనము స్వీకరించాలి. ఆ యేసుక్రీస్తుని మనము ఎంతమంది ఈరోజు పూజ వెళ్ళి చేస్తున్న వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. యేసుక్రీస్తు రాజుని మన హృదయములోకి స్వీకరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. నన్ను దేవుడు చూపిస్తున్నారు, చాలామంది దేవుని సిద్ధంగా ఉన్నారని మీ మనస్సు చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. మన హృదయంలోకి యేసుక్రీస్తుని స్వీకరించాలి. యేసుక్రీస్తు రాజుని స్వీకరించినప్పుడు దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ గుణాలు
ఇప్పుడే మనము చదివాము ఆ గుణములు, సత్యము, జీవము, ప్రేమము, నీతి, న్యాయము, అన్నిటిని కూడా మనం కూడా పొందుతాము. ప్రియుడి సహోదరి సహోదరులారా, యేసు రాజ్యము మనలోనే ప్రారంభమవుతుంది అని మీరు కూడా మర్చిపోకూడదు. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనములు ఉంటుంది. ఆ వచనం గొప్ప వచనం, అది చదువుదాం. ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది లేదా అక్కడ ఉన్నది అని ఎవరు చెప్పజాలరు ఏలైనా అది మీ మధ్యనే ఉన్నది, మీ మధ్యలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. మీ మధ్యలో ఉన్నది అంటే ఏమిటండి? యేసుప్రభుని యొక్క రాజ్యం మీలో ఉంటుంది, మీ లోపల ఉంటుంది, మీ హృదయంలో ఉంటుంది అని యేసుప్రభు చెప్తున్నారు. మీరు యేసుప్రభు రాజ్యం ఒక రాజ్యమే అక్కడ సృష్టించబడ్డారు. మన అమెరికా దాటి వెళ్ళాలి, ఆఫ్రికా దేశం దాటి వెళ్ళాలి, అక్కడ మనం చూస్తాం దేవుని యొక్క రాజ్యం. చాలామంది దేవుని యొక్క రాజ్యం చూడాలంటే ఇక్కడ ఒక గొప్ప మందిరం కట్టించారు, మనం అక్కడ చూస్తే దేవుని యొక్క రాజ్యం మనం చూడగలదు. అక్కడికి ఇక్కడికి ఎక్కడికి పోవడం అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలి? మీలోకి మీరు వెళ్ళాలి, అప్పుడు దేవుని యొక్క రాజ్యము మీరు చూడగలుగుతారు. బ్రహ్మడి సహోదరి సహోదరులారా, ఆ దేవుని యొక్క రాజ్యము యేసుక్రీస్తుని రాజుగా మన హృదయములు స్వీకరించని మనం ఏం చేయాలి? మన హృదయము తెరిచిపెట్టాలి. దానికి ప్రకటన గ్రంథము, దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము చదువుదామమ్మా. 3:20. వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. అవును. ఎవరైనను నా స్వరంను విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఎక్కడ ఉన్నారు? మీ హృదయములో ఉన్నటువంటి తలుపులో వేచి ఉండని నిలబెడుతున్నారు, ఆ తలుపు కొడుతున్నారు. ఎప్పుడు మనము ఈ యొక్క తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉండాలని యేసు ప్రభు వేచి ఉంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ దేవుని స్వరం, దేవుని ఆ కొట్టడం అనే యొక్క సౌండ్ మీరు స్వరం విన్నప్పుడు, మీరు హృదయం తెరచినప్పుడు మాత్రమే అక్కడ ఎవరు ప్రవేశిస్తారు? ఒకవేళ యేసు ప్రభు ప్రవేశించిన తర్వాత మనము ఎవరితో కలిసి జీవించాలి? యేసు ప్రభుతో కలిసి మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తుతో కలిసి జీవించడం అంటే అది ఏంటిది? యేసు రాజ్యములో జీవించడానికి సమానమే అని మీరు తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అదే గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనములు ఈ విధంగా చెప్తుంది, ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మీ హృదయము మీరు తెరంచి ఆ యేసు ప్రభు మీ జీవితములోకి వస్తున్నప్పుడు ఇంకా జీవించినది ఎవరు? క్రీస్తువే జీవించినది. మిమ్మల్ని మీరు మాట్లాడుతున్న మాటలు ఎవరిది? యేసు ప్రభుని. ఇంకా మీరు ప్రవర్తించిన కార్యములు ఎవరిది? యేసు ప్రభుని. ఇంకా నీవు ఎవరైనా దీవించినప్పుడు ఎవరు వారిని దీవిస్తున్నారు? యేసు ప్రభువే వారిని దీవిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం స్వార్థంగా ఉండకూడదు. మన జీవితంలో కాదు మాత్రము దేవుని మనం స్వీకరించేది. మనం ఎక్కడికి రావాలి? ఆ యేసుక్రీస్తు మన కుటుంబములో కూడా రావాలి. మనకు మాత్రం కాదు స్వస్థత కావలసినది, అవునా? మనకు మనం మీ ద్వారా స్వార్థత ఉందా? లేదు. స్వార్థత ఉండకూడదు. మనకు మాత్రం కాదు యేసుప్రభు వచ్చినది. ఆ యేసుప్రభు ఎవరిలో కూడా ఉండాలి? మన అందరిలో, మన కుటుంబములు కూడా యేసుప్రభుని మనము స్వీకరించాలి, రాజుగా మనము స్వీకరించాలి. కొలొస్సీలకు రాసిన లేఖలు 3వ అధ్యాయము 15వ వచనములు ఉంటుంది. అది క్రీస్తు ప్రసాదించేది శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరంగా ఉండ పిలువబడితిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తుని యొక్క శాంతి మన మీద ఉండడం మాత్రం కాదు, మనం కుటుంబం మీద కూడా ఉండాలి. మరియు మనం యోహాను సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా.
యెహోషువ 24 అధ్యాయము 15వ వచనము. దానిలో నేను నా కుటుంబము మాత్రము యెహోవాను ఆరాధింతును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ప్రియులారా, మనము మాత్రం కూడా నేను నా కుటుంబము యెహోవాని ఆరాధించాలంట. ప్రియులారా, అందువలన యేసుక్రీస్తుని మనం స్వీకరించినప్పుడు, ఆ రాజాది రాజుని మనం స్వీకరించినప్పుడు మనకు కూడా ఒక గొప్ప మనస్సు ఉండాలి. అది మనకు మాత్రం కాదు, మనం వేరే వాళ్ళ మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా మనము తయారు చేయాలి. అది మన బాధ్యత. యేసు ప్రభు మన కుటుంబంలోకి వస్తున్నప్పుడు అందరూ కూడా సిద్ధంగా, మీరు మాత్రము సిద్ధంగా ఉండా సరిపోదు. అందరూ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అవి అందరూ కూడా రక్షింపబడాలి. నీవు మాత్రం కాదు రక్షింపబడినది. ఒకరోజు ప్రేమటి సహోదరులారా, ఒక పాస్టర్ గారు, ఒక అమ్మ, ఒక పాస్టర్లుగా ఆ కుటుంబములు, ఆమె వేరే కుటుంబ సభ్యులు క్రైస్తవులుగా జ్ఞానస్నానం పొందారు. కానీ ఆమె భర్త మాత్రం జ్ఞానస్నానం పొందలేదు. ఈమె యేసుక్రీస్తుని గురించి పబ్లిక్ ఫిగర్, ఇంగ్లీష్లో ఆమె వాక్యం చెప్తారు. కానీ ఆమె యొక్క ఏమంటారు, నాన్నగారు మాత్రం జ్ఞానస్నానం పొందలేదు. చివరికి చాలా ప్రార్థన చేసిన తర్వాత నాన్నగారు కూడా జ్ఞానస్నానం పొందినప్పుడు ఆమె కన్నీటితో ఆనంద కన్నీరు ఆమె నుంచి వచ్చింది అంట. అలాగా ఆనంద కన్నీరు వచ్చినప్పుడు, ఆమె ద్వారా ఆనంద కన్నీరు వచ్చినప్పుడు దానికంటే సంతోషం ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యములు ఉంటుంది. సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా సమాజంలో క్రీస్తు రాజ్యం కనిపించాలి. ప్రేమ సహోదరి సహోదరులు, ఈ క్రీస్తు రాజ్యం అని చెప్పినప్పుడు ఈ యొక్క కార్యములు, ఈ క్రీస్తు రాజ్యంలో ఏముంటుంది? ప్రేమ, సత్యము, నీతి, న్యాయం, క్షమాపణ, ఇవన్నిటిని కూడా మీరు ఆలోచించాలి. యేసుక్రీస్తుని రాజ్యం అని చెప్తున్నప్పుడు ఈ యొక్క వచనాలు, ఈ యొక్క కార్యము మీ వెంటనే గుర్తు ఇప్పుడు నాలో ఎవరున్నారు? యేసురాజు ఉన్నారు. ఇప్పుడు మన కుటుంబంలోకి ఉన్నారు. ఇంకా ఎవరు రక్షింపబడాలి? యేసురాజు ద్వారా మన ఈ సమాజము రక్షింపబడాలి. అప్పుడు ఈ సమాజంలోకి ఎవరు రాజుగా లాగా రావాలి? యేసు ప్రభు రాజులాగా రావాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము మనము చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరేవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని వక్కానించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది యేసు ప్రభుని యొక్క రాజ్యం మీలో ఉండడానికి, యేసు ప్రభుని రాజ్యం మీ కుటుంబములో ఉండడానికి ప్రియులారా, మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తోటి వారిని కూడా ఆ రాజ్యంలోకి నీవు తీసుకుంటూ రావాలి. ఎలా తీసుకుంటూ రావాలంటే, ఆ యేసుక్రీస్తుని యొక్క రాజ్యం అనేది క్షమాపణ పొందిన రాజ్యం, నీతి, ప్రేమ. మీరు కూడా పేదవాళ్ళని ప్రేమించడములు, మీరు నిన్న ద్రోహించిన వారిని నీవు క్షమించినప్పుడు, మీరు శాంతి కలిగిన ఒక జీవితం జీవించినప్పుడు, సమాధానపరంగా జీవితం జీవించినప్పుడు, నిన్ను చూసి మీ పక్కన ఉన్న వ్యక్తులు, మీ సమాజంలో ఉన్నటువంటి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా దేవుని రాజ్యములోకి ప్రవేశిస్తారు. సహోదరి సహోదరులారా, అదేవిధంగా ప్రకాశించే రాజ్య పౌరులుగా మనము మారాలి. ఇలాగా ఈ యొక్క సద్గుణములు, ప్రేమ, శాంతి, ఈ సద్గుణములు మనము కలిగి ఉండే మనము ప్రకాశించే ఒక రాజ్య పౌరులుగా అయి మారుతారు. అప్పుడు మనల్ని చూసి ఆ ప్రకాశం ఉన్న దిశలో మాత్రమే
ప్రజలు నడుస్తారు. చీకటిన దిశలో కనిపించదు, ఏమీ కనిపించదు. అక్కడికి చాలా తక్కువ మాత్రమే పోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5:16 ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 5:16 ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రజలు మీ నుంచి నేర్చుకోవాలడానికి, నీవు నిజమైనటువంటి క్రీస్తుని యొక్క బిడ్డ అని నేర్చుకోవడానికి మీరున్నటువంటి ఆ ప్రకాశము మీరు వెలిగించాలి. ఆ ప్రకాశము మీలో ఉండిపోతే అది ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రకాశం అనేది ఏంటిది? ఇతరులకు వెలుగుని. వాళ్ళ యొక్క గోవతిని చూస్తే ఆయన స్వయం ఇది కాల్చి మనకు వెలిగిస్తున్నారు. అలాగా మనము కూడా వెలుగుగాయి మారాలి. ఎలా? మనల్ని మనం తగ్గించుకొని మనం కూడా ఒక వెలుగాయి మారుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలోకి వారు ప్రవేశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యంలోకి ఒక పిలుపు ఉంటుంది మనకు. కొలసీలకు రాసిన లేఖ 1:13 చదువుదమ్మా. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకొని వచ్చెను. చూడండి సహోదరి, ఈ ఆయన అంటే ఎవరమ్మా? యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే ఈ మనలో రాజ్యం స్థాపించడానికి, మన జీవితములు యేసు ప్రభుకు రాజుగా మారాలంటే మొట్టమొదటిగా యేసు ప్రభుని చేసిన నీలో ఉన్నటువంటి ఆ అంధకార శక్తిని, మీలో చాలా అంధకార శక్తి ఏంటిది? నీలో ఉన్నటువంటి అంధకార శక్తి ఏమిటండి? దుష్టాత్మ యొక్క ప్రేరేపణ, చెడు తలపులు, పాపం చేయడానికి ఉన్నటువంటి కోరిక, ఇవన్నీ అన్నిటిని కూడా మనం చెప్తాము ఈ అంధకార శక్తులు. ఆ యేసుప్రభు మీలోకి వస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తున్నారంటే తెలుసా? మీలో ఉన్నటువంటి అంధకార శక్తిని తొలగించి యేసుప్రభు ఒక వెలుగును మీకు ప్రసాదిస్తారు. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, చివరికి ప్రేమనుడి సహోదరి, బైబిల్లో ప్రధాన అంశములు చాలా ఉన్నాయి. దేవుని యొక్క రాజ్యం ఏంటిదని చివరికి ప్రేమనుడి క్రీస్తు రాజ పరిపూర్ణతలోకి మనము ప్రవేశించాలి. క్రీస్తు రాజ పరిపూర్ణకి మనం ప్రవేశించాలి. మనము కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 28వ చదువమ్మా. 22:28. ప్రభు రాజ్యము జాతులనెల్లా పరిపాలించును. ప్రేమటి సహోదరి సహోదరులారా, ఇదే యేసు ప్రభు ఒక రాజులాగా ఇక్కడికి వచ్చినది. ఎందుకంటే ఒక్క ప్లేసులకు యూదా జనతకు మాత్రము రాజులాగా మారడానికి కాదు యేసు ప్రభు వచ్చినది. యేసు ప్రభు రాజులాగా ఎందుకు ఈ భూలోకములు పుట్టి పెరిగింది అంటే ప్రజలందరికీ కూడా ప్రపంచానికి ఒక రాజులాగా యేసుక్రీస్తు ఉండడానికి, ఆయన యొక్క రాజ్యము ఈ భూలోకములకు స్థాపించడానికి ఆయనని దేవుడు ఇక్కడికి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందువలన దేవుని ఒక యేసు ప్రభుని ఒక గొప్ప రాజులాగా మనము విశ్వసించి ఆయనతో ఆ రాజాది రాజునైన యేసుక్రీస్తుతో మనం అందరము కూడా ప్రార్థించి, అందరూ కూడా చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కనులు మూసుకుండి ప్రార్థన చేయండి. ప్రభువా యేసుక్రీస్తు, ప్రభువా రాజాది రాజా, మా హృదయాలలో రాజ్యము చెయ్యము, మా కుటుంబములో రాజ్యము చెయ్యము, మా సమస్తము మీదే రాజ్యము చెయ్యము, మా జీవితం మొత్తం నీ ప్రేమ రాజ్యంగా మార్చుము ప్రభువా. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను.
అతని అతని యొక్క యొక్క పుత్రుడును మన మన ప్రభు ప్రభు అయిన అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యా మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఒకసారి మనమందరము కూడా కనులు మూసుకుని ఈ అర్పణ సమయములు మనల్ని మనం దేవుని ముందు సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. దేగల తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా మమ్మల్ని కూడా మీ హస్తములోకి సమర్పిస్తున్నాను ప్రభువా. ఎందరో మంది చాలా కఠినంగా జీవిస్తున్నాను ప్రభువా. ఆకలితో జీవిస్తున్నాను ప్రభువా. చీకటిలో జీవిస్తున్నాను ప్రభువా. వారి చీకటి జీవితంలోకి మీరు ఒక ప్రకాశవంతంగా మారి వారిలో నివసించి ప్రభువా అని మనమందరము ప్రార్థించుదాం. మన తల్లి శ్రీసభను నడిపిస్తున్న మన పోపు గారు లియో పోపు గారి కొరకు, జగద్గురువు కొరకు, మన మెత్రాసనలు పని చేస్తున్న ప్రతి ఒక్క మెత్రానుల కొరకు, కార్డినల్స్, బిషప్స్, గురువులు, కన్యాస్త్రులు, ఉపదేశులు, మొదలైన సదుపదేశం నేర్పిస్తున్న ప్రతి బిడ్డల కొరకు మనం ప్రార్థించుదాం. వారి ద్వారా మన విశ్వాసాన్ని పొందించమని పెంపొందించమని మనము ప్రార్థించుదాం. ఈ సమయంలో దేల తండ్రి, మీరు మా రక్షకుడు, మీరు రాజాది రాజుడు, నేను నిన్ను విశ్వసించున్నాను ప్రభువా అని విశ్వసించుకొని మన జీవితములు మనం అర్పించిన ఈ యొక్క విన్నపాలు పూజ బలిని బట్టి దేవుని సమర్పించుకొని ప్రార్థించుదాము. ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు, నిజము నా దేవా, మీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దేవబలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యముని వసగి, ప్రేమనిడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దేవదాన కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక.
ఓ ప్రభువా, మాకు నీతోను మా సోదర సోదరులతోను గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమవైక్య పరమ వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ జనదేక కుమారుడును మా ప్రభువైన క్రీస్తును నిత్య యాచకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించిదివి. అతడు శిలువ మీది సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతి నందటిని రక్షించెను. సర్వశక్తమంతుడవును తన తండ్రి అయిన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తము అయిన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచునుకొనును. సత్యమునకును జీవమునకును నిలయైన రాజ్యం మీదియే. పవిత్రమునకు అనుగ్రహమునకును మూలమైన రాజ్యం మీదియే. నీతి, ప్రేమ, సమాధానములతో నెలయు రాజ్యము మీదియే. కావున సకల పుణితులతోనూ దూతలతోనూ నేకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, Hosanna, 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 Hosanna. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా, హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమలో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. దేవుని నామమునా వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబది మాలుచున్నాము. いびだもなぎびまこらく
మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. ఆ విధముని నీవు జనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఆరాధన ఆరాధన మెస్సయ్యా ఆరాధన మెస్సయ్యా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరజీవను సుఖయప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా బాధ్యులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంతని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదానమగుదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపి దేశోపి దేవిని తల్లియగమని మాదతోనూ ఇప్పుడు అపోస్తలతోనూ ఆదరుడు నీకు సేవ చేసిన వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్.
ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అప్పొస్తలులతో భజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన సుగునుగాక. ఆమేన్. రాజాతిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే గాక. నీ విందులోన నీ పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే గాక. భయభీతి అమరా బహుభక్తి పరులా, భయభీత అమరా బహుభక్తి పరులా, చనుదింతు స్వామి నేను స్వీకరింప, చనుదింతు స్వామి నేను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా.
ప్రభువు కాలాకాలము రాజుగా నుండి పరిపాలనము చెయ్యును. ప్రభువు శాంతి సమాధానములతో వారిని దీవించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శ్వాసద జీవదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించు మేము అది నీ సువార్తను సారము జీవించి స్వర్గరాజ్యములో అదినితో కలిసి నిత్యము ఆనందించున్నట్లు మాకు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో గుండునుగాక, నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలు కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగా రావమ్మా. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగా రావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. లూర్దు మాధవు నీవే, జలాంగణి మాధవు నీవే, దేవ మాధవు నీవే, మా అందరి మానవు నీవే. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవరారమ్మా. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవరారమ్మా.